జూబ్లీస్ ఎమ్మెల్యే అదృష్టవంతుడు. నెలకి ఇంత కాంట్రాక్ట్ డబ్బులు వస్తాయి, కానీ ఏ రోజు కూడా ఇంత డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు తెలుసా. ఆడ కరెంట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? కరెంట్ ప్రాబ్లం రాలేదు, నిజంగా రాలేదు. ట్రాన్స్ఫర్లో ఇబ్బంది అయినప్పుడు 2-3 గంటలు నైట్లు ఇబ్బంది అయింది. కరెంట్ అయితే ఇబ్బంది రాలేదు. ఏ పాటగా మన కేసీఆర్ మొక్కుకోవాలి, కరెంట్ అయితే రాలేదు. ఆంధ్ర రాజకీయాల్లో ఇంకోసారి జగన్ వస్తే ఇంకా రౌడీజం జరుగుతుంది నాకు తెలిసినంత మటుకు. ఇంకోటి, మేము అప్పుడప్పుడన్నా ఊర్లో పోయే వాళ్ళం, అసలు పోలేము. అదే సార్, అప్పుడప్పుడన్నా పోయి తొంగి చూసేవాళ్ళం, పోలేము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో అవుతాడు. ఆయన ఏడేం పని పట్టలేదు, ఏడేం ఒక ఇది లేదు ఆడ. ఇది ఆంధ్రాలో ఒక మేస్త్రికి 1000 రూపాయలు అడుగుతుంది తెలుసా. ఆంధ్రాలో మేస్త్రికి 1000 రూపాయలు. ఇప్పుడు కాంట్రాక్టర్కి బిల్డర్లు ఇచ్చే రేట్లు 220 రూపాయలు. ఇప్పుడు తెలంగాణలో 270 రూపాయలు. తెలంగాణలో మేము చేసేది 250 రూపాయలు, 255 రూపాయలు మినిమం మేము చేసేది. ఒక స్లాబ్ ఏరియా ఇచ్చేది నాకు 250 ఇస్తే, నేను 250లో సెంటరింగ్ ఓడికి ఇచ్చి, వాళ్ళకి ఇచ్చి, వీళ్ళకి ఇచ్చి, ఈడ మేస్త్రికి 800-700 ఇచ్చేపిస్తాను. ఆడ 1000 రూపాయలు మేస్త్రికి. ఆ రేట్లు ఏమిస్తారంటే, బిల్డర్ని అడిగితే మాకు ఫ్లాట్లు కొనేవాళ్ళు దిక్కు లేదు రా నాయన, మాకు అపార్ట్మెంట్ కొనేవాళ్ళు దిక్కు లేదు, మీకు 350-450 ఏడిస్తామని చెప్పి బిల్డర్ ఇచ్చేది 230. ఆంధ్రాలో కూడా రేట్లు తక్కువైపోయాయి తెలుసా, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు. ఒక కంపెనీ వచ్చితే ఆ కంపెనీలో 10,000 మంది వస్తే 5,000 మంది అన్నా సొంతంగా ఫ్లాట్లు కొనేవాళ్ళు ఉంటారు, డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఎక్కలేదు, గుంటూరులో కూడా తక్కువ ఫ్లాట్లు కొనేవాళ్ళు తక్కువైపోయారు. ఏదో పేరుకు ఒక 50 మంది కడుతున్నారు. మినిమం 100 మంది కడితే మన రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచిగా అవుతుంది. ఇసుకలు అని లేబర్ బతుకుతారు. మెయిన్ లేబర్ ఉండాలంటే సార్ గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్, సినిమా ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్, సినిమా ఇండస్ట్రీలో 100 మంది బతుకుతారు. ఆ ఇండస్ట్రీ, ఆ 2 ఫీల్డ్లోనే డబ్బులు ఎక్కువ వస్తాయి తెలుసా. రోజుకి 1000 రూపాయలు వచ్చినాయంటే నెలకు 30,000. మరి ఏ చదువు సంధి లేడు, రోజుకి 1000 రూపాయలు తెచ్చుకుంటే నెలకి ఎంత 1000 రూపాయలు 700 తెచ్చుకున్నా చాలు తెలుసా. ఈ 2 ఫీల్డ్లోనే అవుతుంది. ఈ 2 ఫీల్డ్ల గురించి దృష్టి పెడితే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఇబ్బంది పడరు తెలుసా. నువ్వు ఉచిత పదాలు ఈపోయినా ఇబ్బంది పడరు. 2 గంటలు ఉండాలి. ఇప్పుడు లారీలు వస్తే పొద్దున్నే 4 గంటలు కిడకరా, మీ అప్పుడు మొత్తం లారీలే తెలుసా. ఒక లారీ దింపాలంటే 4 పనులు పడతారు. ఓన్లీ తాండూరు నుంచి, మన వికారాబాద్ నుంచి, పటాన్ చెరువు నుంచి అట్ల మీద పొద్దున్నే వాళ్ళకి 800 ఇసుకే లోడు దింపడానికి తెలుసా. వాడు 800 చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంటాడు.